కులెట్లు అడ్వాన్స్ ఇచ్చారు. ఎంతెంత లావు చినుకులు పడతాయి. ఏందో పల్లె పరోటా నీళ్ళు పిడుగు పడుతుందో. ఇటువైపు ఏం కనపల్లా. అనుకూరు, బద్వేలు, రాయచోటి, మదనపల్లి. దోశడు అంటే ఎలాగంటే వరుణ దేవా. ఇక్కడ ఏదో క్రాష్ అయ్యింది, గుద్దుకున్నట్టున్నాయి. తనకలాడుతాను కింద పడే. సినిమా టైప్ లో తిరిగిపోయింది బండి. మోటార్ ఫీల్డ్ అంటే రాయచోటిలో మదనపల్లి పైపు వాళ్ళు ఆపుతాను. అదే కొండ. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్. మనం వచ్చేసి ప్రజెంట్ విజయవాడలో ఉన్నాము. ఇక్కడ నుంచి మనకు బాడుగ ఒకటి వచ్చింది. విజయవాడ నుంచి మదనపల్లికి. విజయవాడ లోడింగ్ పాయింట్, అన్లోడింగ్ పాయింట్ మదనపల్లి. ఒక 3-3.5 టన్నులు బుక్స్ ఉన్నాయన్నారు. లొకేషన్ పెట్టారు, వెళ్తున్నాం. టైం వచ్చేసి 4:10 అవుతుంది. మిగతా విషయాలు వెళ్తూ మాట్లాడుకున్నాం. గన్నవరం దగ్గర లోడింగ్ పాయింట్, అక్కడికి 35 కిలోమీటర్లు చూపిస్తారు. వచ్చేసాము లోడింగ్ పాయింట్. టైం వచ్చేసి 5 అవుతుంది. ఇంకెప్పుడు లోడింగ్ చేస్తారో మరి చూడాలి. నూట 17 బాక్సులు మొత్తం. ప్రింటింగ్ మిషన్లు, బుక్లెట్లు, అడిషనల్ పేపర్లు మొత్తం ప్రింట్ అయితేనే. లోడ్ అయితే వేసేసారు. ముందు వైపు పెట్టుకుని పట్ట కట్టుకుందాం నీట్ గా. మళ్ళీ బయలుదేరదాం. బిల్లులు తీసుకుని బిల్లులు ఇవ్వాలి. ఇంకా ఒక అర్ధ గంట కష్టపడి పట్ట కట్టుకున్నా. బయలుదేరదాం. టైం వచ్చేసి 6:50 అవుతుంది. పేపర్లు ఇచ్చారు, బిల్లులు, వే బిల్లుది అడ్వాన్స్ ఇచ్చారు. ఈ బాడీకి ఎంత అయింది కూడా వీడియో ఎండింగ్ లో చెప్తాను. ఫస్ట్ అయితే బయలుదేరదాం. ఇప్పుడు అంత టైం లేదు, దారిలో మాట్లాడుకుందాం. టైం వచ్చేసి 7:10 అవుతుంది. ఇక్కడ బాబాయ్ లేట్ చేసేసి బాగా. బిల్లులో ఇవి ఎంట్రీ ఎగ్జిట్ రాసుకోవాలైనా లేట్ చేసేసాడు బాబాయ్. గన్నవరం ఎయిర్పోర్ట్ పక్కన లోడింగ్ పాయింట్. మనకి బుక్లెట్స్, మనము పరీక్షలలో ఎగ్జామ్స్ లో రాసే బుక్లెట్స్ ఫుల్ చేయాలి కదా, అవి ఇక్కడ లోడ్ అయ్యాయి. ఇక్కడ నుంచి మదనపల్లి వచ్చేసి 530 కిలోమీటర్లు ఉంది. 11 గంటలు జర్నీ టైం చూపిస్తుంది. విజయవాడలోకి ఎంటర్ అయ్యాను. అయితే చినుకులు పడుతుంది, తుంపర పడుతుంది. పట్ట కట్టుకున్నా కానీ చెక్ చేసుకోవాలి. సాఫ్ట్ వస్తువు కాబట్టి, అంటే పేపర్ కాబట్టి. 7:30కు విజయవాడలోకి ఎంటర్ అయితే 8:30కు బయటకు వచ్చినాం. ఏమి ఉరుముతుంది, ఏమి వాన పడుతుంది. ఇక్కడ దారే కనపల్లా, అంత వాన పడుతుంది మంగళగిరిలో. ఇంకా మనం ఆపేది ఎక్కడ, తినేది ఎక్కడ. అబ్బాబ్బాబ్బా, ఎంతెంత లావు చినుకులు పడతాను. ఇంత వాన నేను ఎప్పుడూ చూడలేదు స్వామి. తిన్నామని ఆపాను. ఇదేందో పల్లె పరోటా అంట. దీని చూపు చూద్దాం. ఇదేంది షార్వా. ఏం షార్వా? చికెన్ షార్వా పరోటా. ఉల్లిపాయలు ఇచ్చారు, నిమ్మకాయ ఇచ్చారు. నిమ్మకాయ పిండుకుందాం ఫస్ట్, పుల్లగా. ఇట్లా దేవుకోవడము, తినడం అంతే. దీంట్లో ఇట్లా దేవుకొని పరోటా తింటే ఏం బాగలేదు. చికెన్ చెప్పావు కాపు. చికెన్ ఇచ్చారు, ఉల్లిపాయలు, నిమ్మకాయలు. ఇదిగుండాక తినేసి బయటకు వచ్చాను. వర్షం పడతానే ఉంది. మనకేం టైమింగ్ కాదు లోడింగ్. ఇదే బుడ్డి వైన్స్ అంట. దీంతో మనకు పని లేదు. పట్ట మీద నీళ్ళన్నీ నిలబడి ఉంటాయి నాకు తెలిసి. అవన్నీ ఏమో ఎక్కి చూద్దామా? ఎక్కి చూపిస్తాను. ఉన్నాయి చూడండి నీళ్ళు. అద్దం చూడండి ఎలాగ బూజు పట్టిపోయిందా. తుడుచుకున్నా నేను. వర్షం పడి అద్దాలు వేసిపోయినాయి కదా, ఆవిరి ఇదంతా తుడుచుకుంటే వెళ్ళిపోద్ది. ఏం ఉరుముతుందని, ఏడ పిడుగు పడుతుందో అని అనిపిస్తుంది. అంతగా ఉరుముతుంది. దాదాపు గంట నుంచి పడుతుంది. ఇటువైపు ఏం కనపల్లా నాకు. టైం వచ్చేసి 9:50 అవుతుంది. మనం ఇంకా ఇక్కడి నుంచి 449 కిలోమీటర్లు చూపిస్తుంది గూగుల్ తల్లి. అది ఏ రోడ్ అంటే అక్కడ సింగరాయకొండ కాడ రైట్ తీసుకుంటాము. కందుకూరు, బద్వేలు, రాయచోటి, మదనపల్లి. ఇది మన రోడ్ మ్యాప్.
చిలుకలూరుపేట దగ్గర వెళ్తున్నా. కొన్ని ఉన్నాయి పడేస్తాం ఉండండి. మొత్తం అన్ని దోశతో బయటికి కొట్టేసా. దోశ అంటే ఎలాగంటే ఇట్లా 2 చేతులతో అంటే డబల్ వేసా పట్ట. డబల్ వేసినా గానీ నాకైతే డౌట్ గానే ఉంది. చూద్దాం. మళ్ళీ వాన పడుతుంది. మన పైన వరుణదేవుడు పగబట్టినట్టున్నాడు. కరుణించవా వరుణ దేవా. గణపవరం దగ్గర వెళ్తున్నాము. ఇక్కడ మళ్ళీ వర్షం స్టార్ట్ అయింది. ఇక్కడ ఏదో క్రాష్ అయింది చిలకలూరుపేట దగ్గర. ఆ ముందు వైపు బడదొస్తూ ఆ లారీ గుద్దుకున్నట్టున్నాయి. అరే రే చేపలకి పాపము తనకలాడుతాను కింద పడే చేప పిల్లలకి. ఏమైందో కనుక్కున్నాం. ఏమైంది? ఎనమాల నుంచి వచ్చి కొట్టేశాడు. మా బండి తిరిగి ఆగిపోయింది. జాతకం బాగుంది. మాది టైం బాగుంది. మీది ఇప్పుడు బాగా ఆగిందిగా. బ్రేక్ ఎందుకు ఆగదులే. నిద్రమత్తగినే ఆపి నిద్రపోవాలి అన్న. అంతేమే. ఇది చూడండి నక్కులు పోయింది. బడది వస్తుంది. దీన్ని గుద్దేశాడు లారీ వాడు వెనక నుంచి. రోడ్డు అంతా చేపలే. వాడు నిద్రపోయినా తూకినే అడిగిన బ్రేక్ ఎందుకు పడదు. డోర్ అంతా బెండు పోయింది. చేపల కిరీట్లు ఇవి. ఇక్కడ అలా చేప పిల్లలు అన్నీ ఉన్నాయి. తక్కేసి బండ్లన్నీ. అంటే మీరు కూడా ఇట్టే పోతానరా? మీరు ఇట్టే పోతాను. వాడు వెనక వచ్చి గుద్దేసాడు. ఏం జరిగిందంటే బడాదోస్తు ఇటు వెళ్తానింది, లారీ కూడా ఇటే వెళ్తానింది. బడాదోస్తు వెనక లారీ పోతానింది. ఆ బడాదోస్తును లారీ వాడు నిద్రమొత్తో లేకుంటే ఏదో మొత్తానికి గుద్దేశాడు బడాదోస్తుని. ఆ బడాదోస్తు ఏమైందంటే లారీ వాడు గుద్దేస్తానే ఇట్లా రైట్ కి తిరిగి ఇట్లా తిరిగింది. మళ్ళీ సినిమా టైప్ లో తిరిగిపోయింది బండి ఆడ. అయితే పర్లే. మోటార్ ఫీల్డ్ అంటే డబ్బు ఎంజాయ్ ఇయే ఇటటి కాదు. ఇలాంటివి ఉంటాయి. ఇలాంటివి కూడా ఉంటాయి. మన జాగ్రత్తలో మనం పోవాలంతే తప్ప చేసేది ఏం లేదు. టైం వచ్చేసి 10:30 అవుతుంది. మనము ఒంగోలు దగ్గర వెళ్తున్నాం. ఇప్పుడు ఒంగోలు మనం ఇక్కడ హైవే దిగేస్తాం. ఇంకా కింద వైపు రైట్ తీసుకోవాలి. వెళ్తే సింగరాయకొండ వెళ్తుంది. రైట్ వెళ్తే కందుకూరు వెళ్తుంది. కందుకూరు, బద్వేలు, కడప, రాయచోటి, మదనపల్లి. ఇక్కడ నుంచి కందుకూరు 12 కిలోమీటర్లు. టైం వచ్చేసి 12:10 అవుతుంది. మనం వెళ్లాల్సిన మదనపల్లికి వచ్చేసి దూరం 325 కిలోమీటర్లు వెళ్ళాలి. ఇంకా మనం ప్రజెంట్ మనము పామూరు దగ్గర వెళ్తున్నాము. ఇక్కడ నుంచి 300 కిలోమీటర్లు ఇంకా మదనపల్లి. టైం వచ్చేసి 1:30 అవుతుంది. కనిగిరి దగ్గర వెళ్తున్నాం ప్రజెంట్. ఇలాగ రైట్ వెళ్తే కనిగిరి వెళ్తుంది. లెఫ్ట్ వెళ్తే బద్వేలు 72 కిలోమీటర్లు. పోర్మామిల్ల 80 కిలోమీటర్లు. స్ట్రైట్ వెళ్తే మైదుకూరు 118 కిలోమీటర్లు. మనం ఇప్పుడు లెఫ్ట్ వెళ్ళాలి. బద్వేలు, కడప. టైం వచ్చేసి 2:50 అవుతుంది. ప్రజెంట్ మనము బద్వేలు దగ్గర వెళ్తున్నాము. టైం వచ్చేసి 3:50 అవుతుంది. కడపలోకి ఎంటర్ అయ్యాము. ఐటీ సర్కిల్ దగ్గర వెళ్తున్నాం. ఇది ఐటీ సర్కిల్. ఇది. హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. రాయచోట్ల వెళ్తున్నాము. ఇది రాయచోటిలో మదనపల్లి పైప్. వాళ్ళు ఆపుతాను రాడ. మనకి ఇక్కడ నుంచి ఒక 1.5 అవర్ పడుతుంది అంతే. మదనపల్లి 75 కిలోమీటర్లు. టైం వచ్చేసి 10:30 అవుతుంది. చిన్న మండం. ఇది చిన్న మండం. మదనపల్లి రోడ్ లో రాయచోటి నుంచి 15 కిలోమీటర్లు అలాగ వస్తే చిన్న మండం. ఇదే చిన్న మండము బస్ స్టాండ్. అది ఇది వచ్చేసి గుర్రం కొండ. ఇది అదే కొండ, గుర్రం కొండ. ఇటు గాలివీడు వెళ్తుంది. గాలివీడు, కదిరి, అనంతపురం అలా వెళ్తుంది. నుంచి మదనపల్లె 13 కిలోమీటర్లు. కదిరి 75 కిలోమీటర్లు. బెంగళూరు 142 కిలోమీటర్లు. పలమనేరు 68 కిలోమీటర్లు. మనం వెళ్లాల్సిన దూరం వచ్చేసి జస్ట్ 5 కిలోమీటర్లు ఉంది అంతే. ఎందుకంటే మనం వెళ్లాల్సింది మదనపల్లి వరకు కాదు. మదనపల్లికి ఇవతలే అంగళ్ళు. ఇది అంగళ్ళు. ఇక్కడ మనం రైట్ తీసుకోవాలి. ఆ గేట్ లో నుంచి లోపలికి వెళ్ళాలి. మనము మదనపల్లి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్ అంట. అక్కడ అన్లోడ్ చేయాలి. అన్లోడింగ్ పాయింట్కి అయితే వచ్చాము. టైం వచ్చేసి 1:10 అవుతుంది. 2 గంటలకు అన్లోడ్ చేస్తారంట. పట్టిపేసి రెడీగా పెట్టా. దీనికి బాడీకి వచ్చేసి 9,800. అందులో 4,000 డీజిల్, 1,000 రూపాయలు కమిషను, 1,000 రూపాయలు టోల్ గేట్లకు, ఫుడ్కు మిగిలింది మనకు. సో ఇది గైస్ ఈ ట్రిప్ విశేషాలు. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. బాయ్.